అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. దేశంలో దాడులకు పాల్పడుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన మెరుపు దాడుల్లో దాదాపు 100 మంది టెర్రరిస్టులు కుక్కచావు చచ్చారు. మృతుల్లో పలువురు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఉన్నారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరుడు, IC-814 ఎయిర్ ఇండియా విమాన హైజాక్ కు ప్రధాన సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అబ్దుల్ రవూఫ్ అజార్ ఆపరేషన్ సింధూర్ లో హతమైనట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్ బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై కూడా భారత్ అటాక్ చేసింది. భారత మిసైల్ దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది మరణించారు. మృతుల్లో జైషే మొహమ్మద్ సుప్రీం కమాండర్ అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అబ్దుల్ రవూఫ్ అజార్ పాకిస్తానీ దేవబందీ జిహాదీస్ట్, మతాధికారి, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఇతడు జైషే మొహమ్మద్ సుప్రీం కమాండర్ గా కూడా పనిచేశాడు. భారత్ పై దాడులను ప్లాన్ చేయడంలో అబ్దుల్ రవూఫ్ ఎక్స్పర్ట్. రవూఫ్ తన 24 ఏళ్ల వయసులోనే 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 హైజాక్ చేయడంలో కీలక సూత్రధారి. IC-814 విమానం హైజాక్ చేసి జైల్లో ఉన్న తన సోదరుడు, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ ను జైలు నుంచి విడిపించాడు. ఇదే కాకుండా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ భారత్ లో చేసిన దాడుల్లో అబ్దుల్ రవూఫ్ ది మాస్టర్ మైండ్. ఇక జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ, భారత పార్లమెంటుపై 2001 ఫిదాయిన్ దాడులు, 2016 పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి, నగ్రోటా, కథువాలో సైనిక శిబిరాలపై దాడుల వెనుక కూడా ఇతడి హస్తం ఉంది. అయితే అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ హత్య ప్రయత్నాల తర్వాత జయం అజ్ఞాతంలోకి వెళ్లినప్పుడు రవూఫ్ అజార్ ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్లి తాలిబాన్లతో సత్సంబంధాలు కొనసాగించి జయం గ్రూప్ నిర్వీర్యం కాకుండా పునర్నిర్మించడంలో కీ రోల్ ప్లే చేశాడు. భారత్ లో ఎన్నో దాడులు చేసి రక్తపాతం పారించిన అబ్దుల్ రవూఫ్ అజార్ ను ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చింది. ఇతన్ని పట్టుకోవడం కోసం నిఘా సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ఈ జయ మాస్టర్ మైండ్ హతమయ్యాడు. దీంతో ఇన్నాళ్లు తప్పించుకొని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కథ ముగిసినట్లయింది.